పిచ్చి అంతకంటే. ఓ దాచేయడం దాచేయడం ఏవోయ్, దాచేయడం. ఇలా రా. వస్తున్నా. చూడవే, అన్ని ఖర్చులు పోను ఇంకా ఎంత లెక్కేసుకున్నా కూడా 8,000 మిగిలిపోతున్నాయి. హ, ఈ లెక్కన ప్రతి నెల 8,000 మిగిలిపోతాయంటావా? ఈ లెక్కలెప్పుడు ఉండేవే కాని మరి ఇవాళ మన ఇంటికి ఎవరొచ్చారో తెలుసా? మా బాబాయ్ కొడుకు లోకేంద్ర కుమార్ పెద్ద కూతురు పెళ్లి రిసెప్షన్ కి పిలవడానికి వచ్చాడు. వాళ్ళకి మనకి మాటలు లేవు కదా. అదే పాతవన్నీ మర్చిపోయి బావగాని రమ్మని మరీ మరీ చెప్పి వెళ్ళాడు. అసలు మీరు వచ్చేంత వరకు ఉంటానన్నాడు. నేనే పర్లేదులే చెప్తానులే అని పంపించాను. అవునా? ఏంటండి ఆలోచిస్తున్నారు? ఇన్ని రోజుల తర్వాత వచ్చారు కదా, కొంపదీసి వాళ్ళకి మనం అప్పులాంటిదేం లేం కదా. ఊరుకోండి, మనం అప్పు చేయడం ఏంటి? మన ఇంటా వంట ఉన్నాయా అప్పు చేయడాలు? ఇప్పుడు అర్థమైంది ఎందుకింత సడన్ గా మనల్ని పిలిచారో. ఈ డబ్బున్నోళ్ళకి ఇదొక అలవాటే. అవతలి వాళ్ళు ఎవరైనా ఎదుగుతున్నారంటే మావాడే మావాడే అని వాళ్ళలో కలిపేసుకుంటారు. అసలే ఇప్పుడే మనకు 8,000 కూడా మిగిలాయి కదా. అంటే మనం పోయిన నెల 80,000 పెట్టి బంగారం కొన్నాం కదా, అది కూడా తెలిసిపోయి ఉంటదా? అది తెలిసిపోతాయే బాబు. ఈ డబ్బున్నోళ్ళకి అన్నీ తెలిసిపోతాయి అంతే. అమ్మ బాబోయ్, పొయ్యి మీద పాలు పెట్టిన తెలిసే ఉంటుంది. వచ్చే నెల ఇంకో 2,000 మిగిలాయంటే ఏమైపోతాను? వెంకటేశ్వర స్వామి గుడి. అబ్బా, ఎంత బాగా అలంకారం చేశారు. ఏమండి, దండం పెట్టుకోండి. అయినా పెళ్లికి పిలవకుండా రిసెప్షన్కి పిలిచారండి నాన్న. మనలాంటి డబ్బున్నోళ్ళందరూ డెస్టినేషన్ వెడ్డింగ్ అని దేశాలు దాటి వెళ్ళిపోతారా. రిసెప్షన్లు ఇలా ఇంటి దగ్గర పెట్టుకుంటారు. రాత్రే గూగుల్లో చూసా. ఏ ఆటోకి డాపై వాళ్ళు ఇంకా వచ్చినట్లేదుగా నాన్న. రే ఏ ఆగ, మనం ఆటోలో వచ్చామన్న విషయం వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు నాన్న. ఏ ఎంతయ్యా? ఏంటండి ఇదంతా అవసరమా? అబ్బా నువ్వుండవే, నీకు తెలీదు. కూర్చోండి. ఆ భోజనాలు ఏంట్రా? కనీసం నాకు మాట చెప్తే అన్నపూర్ణ మెస్ నుంచి హైకోర్టు పుట్టి తెప్పించేవాడిని కదా. అది కాదు బావా. ఈ తలకాయ బావా, ఏదో అన్నానికి తిండి దిక్కులేనట్టు ఆ తోపులాట ఏంట్రా? అది బఫే బావా. లేదు, నీ బొందలేదు. బంతి భోజనం పెడితే ఎంత బాగుంటుందిరా. అది కాదు బావా. ఏ అప్పుడు దిగుతాం. హారన్ కొట్టు. బావా ఎవరో వచ్చారు. వస్తారా? నేను వెళ్ళొస్తాను. ఎందుకు రారు? వెళ్ళు. దిగండి. నమస్కారం. బాగున్నారా బావగారు? బాగున్నాం. మీరు రారేమో అనుకుని కంగారు పడ్డాను బావగారు. మీరు పిలవరేమో అనుకుని మేము కంగారు పడ్డాం. జోక్ చేశా. మీకు ఇంకా ఈ సరదాలు మాత్రం పోలేదు. మీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది, పదండి. కొంపదీసి భోజనాలయ్యాక ఎంగిలాకులు ఎత్తిస్తారా ఏంటి? అసలు భోజనాల్లో ఆకులే లేవు బావగారు, అన్ని ప్లేట్లే. అబ్బో, నాకంటే ఇది రిచ్ ఫంక్షన్ కి తెలుసుగా. కూరలు మిగిలాయి, స్వీట్లు మిగిలాయి, తీసుకెళ్ళండి అనగానే మూటలు కట్టి తీసుకురాకే. నువ్వు కుర్రాడివి, మ్యూజిక్ అది పెడతారు. అందరి ముందు డాన్సులు గట్రా చిల్లరగా చేయకూడదు. డీసెంట్ గా సైలెంట్ గా ఉండాలి. పిన్ని, హే రాజ్యం పిన్ని. బాగున్నాం పిన్ని. మీవాడేనా? పద్మభూషణ్. ఇదిగో అబ్బాయి, వీడేదో ఐస్ క్రీమ్ అంటున్నాడు, ఇప్పించు. అందరూ బాగున్నారా? అంతా బానే ఉన్నారు గాని వాడికి పెళ్ళైందా? దగ్గరికి రారా. బాగుందా? భలే ఉన్నావురా. అంకుల్, డోంట్ పిచ్ మీ. నో అంకుల్, ఓన్లీ బ్రదర్. సారీ, ఐ డిడ్ంట్ గెట్ యు. నీకు అసలు తెలుగు రాదా? లుక్, మై ఆంట్ ఇస్ దేర్. సర్లేరా బాబు,
అబ్బో ఈ వయసులో మనకు అసలు తెలుగే సరిగ్గా వచ్చేది కాదుగా. నో ఈట్. ఇంతకి సారిక ఎక్కడ ఉందో. కూర్చోండి కూర్చోండి బాబు. మనిషి మంచోడే, గుణమే గోరింటాకు. రే సూరిబాబుకి పైల్స్ కంప్లైంట్ అని తెలుసు కదా, ఇది తిప్పండి. ఇదిగో పిన్ని, నువ్వు మాట్లాడడం ఆపేస్తే నేను మాట్లాడతాను. మీ అందరి ముందు ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే, మా బావ మధుసూదన్ రావు చెల్లెలు సరస్వతి. అప్పట్లో ఏదో మాట వచ్చి కొన్ని సంవత్సరాలుగా దూరం అయ్యాం. అవన్నీ మనసులో పెట్టుకోకుండా పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం బావగారు. అయితే ఇన్ని సంవత్సరాలు మేము దూరంగా ఉండొచ్చు, కానీ ఇక ముందు అలా ఉండే అవకాశమే లేదు. బావా, మీరు కాదనరనే నమ్మకంతో అందరి ముందు చెప్తున్నాను, సరేనా? నా చిన్న కూతురు సారికను మా బావ మధుసూదన్ రావు కొడుకిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నా. అతనెవరో కాదు, పద్మభూషణ్. రైటర్ పద్మభూషణ్. అది బావా, మనతో ఎప్పుడు చెప్పలేదే. భూషణ్ రైటర్ అంటారేంటి? ఇలాంటి టాలెంట్ ఏదో వాడిలో ఉందని. అదేంటి నేను రైటర్ అని అందరి ముందు అలా చెప్పేశాడు. వాడు రైటర్ అని చెప్పి నాకు కానీ సరస్వతి కానీ చెప్పుకోవడం ఎంత మాత్రం ఇష్టం ఉండదు. అదిగో మాటల్లోనే వచ్చేసింది. చాలా మంది హీరోయిన్లు ఉండొచ్చు, కానీ నా కథకి హీరోయిన్ మాత్రం సారిక. చిన్నప్పుడే దూరమైన నా మరదలు. మళ్ళీ ఎలా కలుస్తామా అనిపించేది, కానీ ఎలా కలుస్తాం అనుకోలేదు. సారీ డాడీ, ఇలా సడన్గా అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. పాపం మీకు ఇబ్బందిగా ఉన్నట్టుంది. నాన్న మీ బుక్ గురించి పదే పదే చెప్పేవాళ్ళు. మీ బుక్ చదివిన తర్వాత తెలిసింది మీరు ఎంత పెద్ద రైటరో అని. మీరు నా బావ అవుతారు కదా, అందుకేనేమో తెలియకుండానే మిమ్మల్ని ఇష్టపడడం స్టార్ట్ చేశాను. ఓకే, దట్స్ ఇంట్రెస్టింగ్. నా బుక్లో మీకు బాగా నచ్చిన పార్ట్ ఏంటి? మీరు బుక్ మధ్యలో సంధ్య ప్రేమలో ఫెయిల్ అయిన గోల్ రీచ్ అయిన విధానం చాలా బాగా రాశారు. అది కాదు, నేను రాసిన బుక్లో మీకు నచ్చింది ఏంటని. మీరెన్నో రాసుంటారు, మీకేం గుర్తుంటుంది? చాలా రాస్తా కదా, మర్చిపోతుంటా. అఫ్ కోర్స్, మీ ఆటోగ్రాఫ్ కూడా కావాలి. బిందు, ఓకే, ఆ బుక్ తీసుకురా. థ్యాంక్ యూ బిందు. మీ బుక్. తినేంటి నేను రాసింది కాకుండా వేరే చదివినట్టుంది. ఈ బుక్ ఎన్నిసార్లు చదివి ఉంటానో నేను. వీళ్ళేంటి బుక్ నేను రాసిన సంబంధం కలుపుకుంటున్నారా? మీ బ్లాగ్ లో వచ్చే వీక్లీ కంటెంట్ కి కూడా నేను చాలా పర్సనల్ గా కనెక్ట్ అయ్యాను. ప్రతి వారం దానికోసమే వెయిట్ చేస్తూ ఉంటాను. ఎక్సలెంట్ కంటెంట్. నేను కలిసిన ప్రతి ఒక్కరికి కూడా మీ గురించి చెప్తూ ఉంటాను. కొంపతీసి అందరి ముందు రైటర్ అని చెప్పినందుకు అల్లుడు ఫీల్ అయ్యి ఉంటాడు బావా. నా పేరు మీద బ్లాగా? ఎవడాడు? నెంబర్ లేదు, అడ్రస్ లేదు, ఏమీ లేదు. మీ గురించి ఇప్పుడు కొంతమందికే తెలుసు, కానీ రేపు విజయవాడ మొత్తం తెలుస్తుంది. మీ బుక్ గురించి నాన్న అన్ని న్యూస్ పేపర్లలో ఫ్రంట్ పేజ్ లో యాడ్ వేయిస్తున్నారు. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విజయవాడ. తన పేరు రైటర్ పద్మభూషణ్. మన బెజవాడలో సరికొత్త సెన్సేషన్. మన ఆర్థిక సాయంతోనే గొప్పడయ్యాడు. మీ వీధిలో కూడా కుర్రాలంటే చెప్పండి, లభించేద్దాం. అదిగో భూషణ్ వచ్చాడు. ఏంటన్నా మీరు ఇక్కడ? నువ్వేనా సర్ప్రైజ్ ఇచ్చేది? ఇంత పెద్ద రైటర్ అయ్యావు, వీళ్ళంతా పొగుడుతూ ఉంటే మాకు చూడాలని ఉండదా?
మీరు ఇంత బాగా రాస్తారని తెలియదు నాకు. ఎప్పుడైనా తప్పుగా మాట్లాడుంటే సారీ. అయ్యో, నాకు తెలిసి మీ కృషితో పాటు మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. మన లైబ్రరీ కూడా బోర్డు కాపీలు తెప్పిస్తున్నారు భూషణ్, ఎక్కువ మంది చదువుతారని. మీ నెక్స్ట్ బుక్ అయితే ఎంత ఖర్చైనా సరే నా సొంత డబ్బులతో నేనే పబ్లిష్ చేస్తా. చాలా ఫేమస్ అయ్యావయ్యా. నీకు విషయం చెప్పనా? కంగ్రాచులేషన్స్. నెలకు 8,000 కాదు 80,000 మిగిలినా కూడా జీవితంలో ఇంత ఆనందం రాదేమోనే.